నమస్తే. తెలంగాణలో 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నాడు ఓ వ్యక్తి. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఈ ఘటన జరిగింది. అంటే భూ బకాసురులు, భూ కబ్జాదారులు ఏ రకంగా రెచ్చిపోతున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గతంలో తెలంగాణలో మనం చూసాం. ఎంతోమంది భూ ఆక్రమణల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది రెవెన్యూ అధికారుల సపోర్ట్తో 30 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఆక్రమించేసుకున్నాడు. ఆక్రమించుకోవడమే కాదు, అక్కడ నిర్మాణాలు కూడా చేసాడు. షటిల్ గ్రౌండ్ అని, ఒక షెడ్ అని, రకరకాలుగా. జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పురుషోత్తం రెడ్డి, ఆయనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసం పక్కనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఉంది ఖాళీగా. ఆ భూమిపై కన్నేసరీన గతంలోనే అతనిపై ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నారు, చర్యలు తీసుకోండి అని. కానీ మరి తీసుకోరు కదా, అప్పుడున్న ప్రభుత్వం వేరు. ప్రధానంగా ఈయన ఎవరైతే పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారో ఆయన గులాబీ పార్టీకి కొంత విధేయుడిగా చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో అనేక రకాలుగా ఆరోపణలు రావటం, రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళటం, ఆ యొక్క సర్వేయర్ ఎవరైతే ఉంటారో కొలతలు చూడటం, అని వేదిక ఉన్నతాధికారులకు పంపడం. ఇది ఒక 4-5 సార్లు జరిగిందట. ఎక్కడా కూడా అతనిపై చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏదో 2-3 సార్లు నోటీసులు కూడా పంపించారని తెలుస్తుంది. నోటీసులకి స్పందించేటువంటి మనుషులు కాదుగా, ఎందుకంటే అధికారంలో ఉన్నది మనోళ్ళు. ఈ రకమైనటువంటి దీంతో ఆయన అక్కడ ఇంకా నిర్మాణాలని చేసేస్తున్నాడు. దీనికి సంబంధించి అది కూడా జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ అంటే చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వారు నివాసం ఉండే ప్రాంతం. చాలా కాస్ట్లీ ఏరియా ఒక రకంగా చెప్పాలంటే. అక్కడ ఉన్నటువంటి భూములు కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి. ఇలాంటి సందర్భంలో తాజాగా మరొక వ్యక్తి దీనిపై పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆయన జోలికి ఎందుకు వెళ్ళడం అని. ఇలాంటి క్రమంలో ఈ వ్యవహారం కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళింది. వెంటనే షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి ఆయన సీఎంఓ నుంచి సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ జరిపి వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. సో ఇలాంటి సందర్భంలో హుటాహుటిన మేఘాల మీద రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళారు. ఎప్పుడూ లేనంతగా ఏంటి ఇంతమంది వచ్చారని చెప్పి పురుషోత్తం రెడ్డి అలాగే కొంతమంది ఆయన సంబంధీకులు, ఆయనతో ఉండేటువంటి అనుచరులు ఈ రెవెన్యూ అధికారుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అది ఇష్యూ అవ్వటం, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటం. ఇప్పుడు 2 రకాలుగా ఈ పురుషోత్తం రెడ్డిపై కేసులు నమోదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు, కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమిని. అలాగే రెవెన్యూ అధికారుల మీద దాడి. ఇవన్నీ కలిసి ఇప్పుడు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి, ఆమె ఫిర్యాదును ఆధారంగా చేసుకుని విచారణ చేస్తున్నారు. త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆ భూమిని స్వాధీనపరుచుకొని అక్కడ రెవెన్యూ అధికారులు ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.